तश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेद रहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। ఇప్పుడు మేము ఒక శ్లోకం చెప్తా, అందరూ కూడా చెప్పండి. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. ప్రియ భగవద్బంధువులారా,
25వ చాతుర్మాస్య సందర్భంగా, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి సంవత్సరం శుభకృత్నామ సంవత్సరం, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సంవత్సరం, ఈ సంవత్సరంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించడం, ఆ సందర్భంగా మనం ఈ చాతుర్మాస్య కార్యక్రమంలో శ్రీమద్ భాగవత కథా కాలక్షేపాన్ని 40 రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో నిర్వహించుకోవాలి అని అనుకొని ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ 40 రోజులు ఉదయపు కార్యక్రమంలో 8 గంటల నుంచి 8:30 నుంచి 10 గంటల దాకా, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల దాకా నడుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన యజమానులుగా, అంటే ప్రధాన శ్రోతలుగా శ్రీమాన్ ప్రసాద్ గారు, అలాగే వారి యొక్క శ్రీమతి గారు కరుణ గారు దంపతులు, వారితో పాటుగా అమలాపురం నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ గారు ప్రధాన శ్రోతలుగా ఉంటారు. ఈ కార్యక్రమం 41 రోజుల పాటు నడుస్తూ మనకి భాగవత సప్తాహ కార్యక్రమం ఎలాగైతే చేయాలని నిర్ణయింపబడిందో పెద్దల చేత, ఆ విధానంలోనే ప్రతిదీ కూడా ఆచరించాలి అనే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు యతిరాజ సేవా మండలి వారు. అందువల్ల దీంట్లో జపాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి, ఇవన్నీ భాగవత పారాయణం ఉంటుంది. అయితే 40 రోజుల కార్యక్రమం కనుక చివరి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అంటే జపాలు కానీ, తపాలు కానీ, లేకపోతే పారాయణలు కానీ, హవనం కానీ, ఇవన్నీ కూడా చివరి వారం రోజుల పాటు నిర్వహించుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇలా సాగుతాయి కనుక ప్రతిరోజు కూడా తప్పనిసరిగా శ్రీమద్ భాగవతం 8 గంటల నుంచి 10 గంటల దాకా, 8:30 నుంచి 10 గంటల దాకా నడుస్తుంది కనుక, సాయంత్రం పూట 4 నుంచి 5 దాకా జరుగుతుంది కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఆ సమయాల్లో మానకుండా రండి. కారణం, శ్రవణ మాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. అందువల్ల శ్రవణం చెయ్యటమే చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇందులో శ్రద్ధగా ముందుగా శ్రీమద్ భాగవత మాహాత్మ్యాన్ని గురించి ఒకసారి ఆలోచించేద్దాం. అది నైమిషారణ్యం. ఆ అరణ్యంలో శౌనకాది ఋషులందరూ కూడాను చక్కని అనుష్ఠానం చేసుకుంటున్నారు. మహానుభావులు, కొన్ని కోట్ల మంది ఋషులు అక్కడ చేరి ఉన్నారు. కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమైంది, ఇదంతా కూడా చాలా దోషపూరితమైనటువంటిది అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో శౌనకుడు సూత మహర్షిని ప్రార్థిస్తాడు. మనం యజ్ఞం చేస్తాం, ఉదయపు కార్యక్రమంలో సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు. ఈ ఉదయం పూర్ణాహుతయి, సాయంత్రం మళ్ళీ ప్రారంభమయ్యే లోపల మధ్యలో ఉండేటువంటి సమయాన్ని మనం నిద్రకో లేకపోతే కబుర్లకో ఉపయోగిస్తాం. వారికి అది ఇష్టం లేదు. ఇష్టం లేక శౌనకాది మహర్షులందరూ కూడా సూతుణ్ణి ప్రార్థిస్తారు. నువ్వు
అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేటువంటి మహానుభావుడివి, కోటి సూర్య ప్రభాకరుడివి. ఆ ప్రభాకరుడు అయిన మహానుభావ సూత, కర్ణ రసాయనంగా భగవంతుని యొక్క కథని వినాలనుంది, అది వినిపించవయ్యా. లోకంలో నాకు ఎప్పుడూ ఒక సందేహం ఒకటి వస్తూ ఉంటుంది. విష్ణు భక్తులైనటువంటి వారందరూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి వివేకాన్ని చాలా చక్కగా పెంచుకొని ఈ సంసారం అనేటువంటి మాయను తొలగించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా సంభవం అవుతుంది అది? శ్రేయసాం యద్భవేశ్రేయః పావనానాం చ పావనం కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదాధున ప్రార్థించాడు తాను. లోకంలో శ్రేయస్సుని అంటే శుభాన్ని కలుగజేసేటువంటి వాటిల్లో అత్యంత శుభకరమైనటువంటిది, పవిత్రతను చేకూర్చేటువంటి వాటిలో అత్యంత పవిత్రమైనటువంటిది కృష్ణ కథ. ఆ కృష్ణుణ్ణి లభించడం కోసం, కృష్ణ ప్రాప్తికరం శాశ్వతంగా కృష్ణుణ్ణి లభించగలిగేటువంటి అంటే మోక్షాన్ని పొందగలిగేటువంటి సాధనం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని ప్రార్థించాడు. లోకంలో భగవంతుణ్ణి పొందాలి అని అంటే దాన్ని ప్రాప్తింప చేయగలిగేటువంటి వారు గురువులు ఒక్కరే. ఉన్నాయి అనేక రకాల సాధనాలు, అనేకమైనటువంటి వస్తువులను ఇచ్చేటువంటివి ఉన్నాయి. చింతామణిర్లోక సుఖం, చింతామణి అనేటువంటి ఒక మణి ఉంది, అది చాలా విశేషమైనటువంటి మణి. ఆ మణిని దగ్గర ఉంచుకున్నటువంటి వాడు ఏది కోరితే ఆ సుఖాన్నల్లా ఇస్తుందిట అది. అలాగే సురద్రు స్వర్గ సంపదం, కల్పవృక్షం ఉన్నది. ఆ కల్పవృక్షం అనేటువంటిది ఆ స్వర్గంలో ఉండేటువంటి సంపదలన్నింటినీ ఇస్తుందిట. చింతామణి ఈ లోకంలో ఉండేటువంటి ఇహలోకంలో ఉండేటువంటి సుఖాలన్నింటినీ ఇస్తే, పరలోకంలో ఉండేటువంటి అంటే స్వర్గాది లోకాల్లో ఉండేటువంటి సుఖాన్నంతటినీ కూడా కల్పవృక్షం ఇస్తుంది. కానీ మోక్షాన్ని ఎవరిస్తారు? ప్రయచ్చంతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం, యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఆ వైకుంఠాన్ని ఆచార్యుడు కనుక సంతోషిస్తే మన విషయంలో, ఆచార్యుడి యొక్క మనస్సు మన విషయంలో తృప్తి పడితే, ఆనందపడితే అది మనకి మోక్షానికి కారణమవుతుంది. నువ్వు కూడా మాకు గురుతుల్యుడవే కదా, గురువువే కదా, కనుక నిన్ను ప్రార్థిస్తున్నాం, మా విషయంలో కొద్దిగా అనుగ్రహాన్ని చూపించి మాకు కృష్ణుణ్ణి పొందగలిగేటువంటి స్థితి దేనివల్ల కలుగుతుందో అలాంటి సాధనాన్ని ఉపదేశం చేయవయ్యా అని ప్రార్థించారు. ప్రార్థిస్తే సూత మహర్షి తాను అంటున్నట్ట, చాలా బాగుంది, ఎవరడిగినా లోకంలో అనేక రకాలైనటువంటి కోరికలు కోరుకుంటారయ్యా, సుఖాలు కోరతారయ్యా, మోక్షం కావాలని కోరేవాడు ఎవరున్నాడు? చాలా మంచి ప్రశ్న వేశారని కాల వ్యాల ముఖ గ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం అని అంటున్నారు. కాలం అనేటువంటి నల్లటి త్రాచు ఎప్పుడు మన వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటువంటి ఆ నల్లటి త్రాచు చూడండి, ఎప్పుడైనా పడగ విప్పి త్రాచు అలా 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 ఊగుతూ ఉంటుంది. ఆ పడగని ఎలా తిప్పుతూ ఉన్నటువంటి దాని ఎదురుగా మనం నిల్చున్నాము అంటే ఏ క్షణంలో అది కాటు వేస్తుందో మనకి తెలియదు. అలా ఎదురుగా పడగ విప్పి ఉంటుంది. అలాగే మన వెనకాలే కాలం అనేటువంటిది తిరుగుతుంది. మన మృత్యు అన్నమాట కాలం అంటే. ఆ మృత్యువు మనతో పాటే తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు మనకి. ఆ నల్లటి
త్రాచు కాటు వేస్తుంది అనే కాలం అంటే మృత్యు అనేటువంటి నల్లటి త్రాచు మన వెనకాల తిరుగుతూ ఎప్పుడు కాటు వేస్తుందో అనేటువంటి భయం చేత ఆ భయపడినటువంటి సంసారికి ఆ భయాన్ని ప్రసాదించగలిగేటువంటిది ఒకే ఒక్కటి ఉన్నదయ్యా. అదేమిటి? సుఖమహర్షి యొక్క ముఖం నుంచి జాలువారినటువంటి అమృతం శ్రీమద్భాగవతం అన్నారు. ఆ శ్రీమద్భాగవతం అనేటువంటిది ఈ సంసారం అని చెప్పబడేటువంటి ఏ మురికి కూపమైతే ఉన్నదో ఆ మురికి కూపం నుంచి నిన్ను బయటపడేయగలిగింది, మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటిది, సాక్షాత్తు కృష్ణుడని చెప్పబడేటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి ఆయన్ని లభింపచేయగలిగేటువంటిది ఇది ఒక్కటే అన్నాడు. శ్రీమద్భాగవతం వినాలి అంటే దానికి ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉండాలట. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్ అని. ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటే తప్ప శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేయలేరట. అలాంటి అద్భుతమైనటువంటిది శ్రీమద్భాగవతం. ఆయన అది గనక విన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి నువ్వు అడిగినటువంటి ఆ కృష్ణ ప్రాప్తి నీకు కలుగుతుంది. ఈ శ్రీమద్భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి? ఎందుకని అంత గొప్పది అంటే, ఒకసారి పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి ప్రారంభిస్తున్నాడు ఈ శ్రీమద్భాగవతాన్ని. కథ చెప్దాం కదా అని ప్రారంభం చేస్తున్నటువంటి సమయంలో ఎందుకు ఆయనకి మృత్యువు లభిస్తుంది వారం రోజుల్లో. ఆ మృత్యువు నుంచి తప్పి మోక్షానికి వెళ్ళాలి, మళ్ళీ సంసారంలో పడకూడదు. నేను తరించడానికి కావలసినటువంటి మార్గం ఏమిటి అని ప్రార్థిస్తే సుఖమహర్షి శ్రీమద్భాగవతాన్ని చెప్తున్నారు. శ్రవణ మాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించగలిగేది కనుక. వారం రోజుల్లో మృత్యు ఉందంటే నీకు యోగాలు చెప్తాను, అనేక రకాలైనటువంటి ఉపాయాలు చెప్తాను, అవన్నీ ఆచరించు అనడానికి ఆచరించడానికి సమయమే. ఏది వినడం చేతనే మోక్షం కలుగుతుందో అలాంటి ఉపాయాన్ని శ్రీ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన చెప్పడం ప్రారంభించారో ఆ ప్రారంభిస్తున్న సమయంలో దేవతలందరికీ ఈ విషయం తెలిసి దేవతలందరూ అమృత భాండాన్ని తీసుకొని వచ్చారట. ఆ దేవతలందరూ కూడా అమృత భాండాన్ని తీసుకుని వచ్చి వాళ్లే స్వయంగా శ్రోతలై వచ్చి ఆ అమృత భాండాన్ని తెచ్చి అన్నారట, సుఖమహర్షి ఓ స్వామి, ఈ అమృత భాండాన్ని నీకు ఇస్తానయ్యా. పరీక్షిత్ మహారాజుకు కావాల్సింది మృత్యువు నుంచి తప్పించుకోవడమే కదా, ఈ అమృతాన్ని ఇచ్చేయి, అతను అమరుడవుతాడు. ఆ అమృతాన్ని నీకు ఇస్తాం, నువ్వు ఆ భాగవత కథని మాకు వినిపించవయ్యా అన్నారట. అంటే నవ్వారట సుఖమహర్షి. నవ్వి అన్నారట, క్వ సుధా క్వ కథాలోకే క్వ కాచః క్వాచః క్వ కాచః క్వచిర క్వ మణిర్మహాన్ బ్రహ్మరాతో విచార్యైవం తదా దేవాంజహాసః. ఆశ్చర్యం. నవ్వి అన్నారట ఒకసారి విచారించి, ఏమిటేమిటి మీరు అమృతాన్ని ఇస్తారా, కథ మీకు ఇవ్వమంటారా? అరేరే, మీరు ఇచ్చేటువంటి అమృతం ఎలాంటిది, ఈ శ్రీమద్భాగవతం ఎలాంటిది, దానికి దీనికి అసలు పోలిక ఏమిటయా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దీనికి. అమృతం అనేటువంటిది జీవనాన్ని ఇవ్వచ్చు, కానీ భాగవత సుధ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది దీనికి దానికి ఎలాంటిది అంటే, ఇది ఒక గుడ్డి గవ్వ లాంటిది, అది మణి లాంటిది. అలాగా నువ్వు అమృతం గుడ్డి గవ్వ అయితే సాక్షాత్తు శ్రీమద్భాగవతం అమృతం అయ్యా, అది మణి లాంటిదయ్యా. అది నీకు ఇచ్చి దానికి దీనికి ఎవరైనా వెలకడతారటండి? నీకు అమృతం ఇస్తాను, ఆ కథ మాకు ఇవ్వమంటే దానికి దీనికి పోలికే లేదు, దీంతో దానికి ఎలా తూగుతుంది? కనుక ఇచ్చే ప్రశ్నే లేదు, దానికి దీనికి సమానమే కాదు, కనుక పొమ్మన్నాడు. అంత గొప్పది సాక్షాత్తు. అంటే అమృతం ఈ సుధలో, అంటే కృష్ణ కథాసుధలో అమృతం అని చెప్పబడేటువంటి దేవతలు సాధించినటువంటి ఆ అమృతం
ఒక బిందువు కూడా సరిపోదు. కనుక ఆ సుధ కథా సుధ అంత గొప్పది. అయితే పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి ఈ శ్రీమద్భాగవతాన్ని అంతటిని వినిపిస్తే వారం రోజుల్లో ఆయన మోక్షం పొందారు అనేటువంటి విషయం బ్రహ్మలోకం దాకా పాకిందిట. చతుర్ముఖ బ్రహ్మకి ఆశ్చర్యం వేసిందిట. ఏమిటి మోక్షం పొందడం అంటే అంత సులువా? శ్రీమద్భాగవతం శ్రవణం చేయటం మాత్రం చేతనే అతను పొందాడంటే భాగవతం అంత గొప్పదా? అరే, లోకంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి మోక్ష సంబంధమైనటువంటివి, వాటన్నిటినీ మించిందా ఇది అని ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి సందేహం కలిగి వెంటనే సకల శాస్త్రాలు, మోక్షాన్ని ప్రసాదించేటువంటి సకల శాస్త్రాలు తెచ్చారట, శ్రీమద్భాగవతాన్ని తెచ్చారట. ఒక త్రాసు తెచ్చి అది ఆ త్రాసులో ఒకవైపు ఇవి ఒకవైపు అది శ్రీమద్భాగవతాన్ని ఉంచారట. ఉంచి చూస్తే శ్రీమద్భాగవతం యొక్క బరువు పెరిగిందిట. ఆశ్చర్యపోయి ఆయన అన్నారట, మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ పఠనాత్ శ్రవణాత్ సద్యో వైకుంఠ ఫలదాయకం అన్నారు. ఓహో, ఎంత ఆశ్చర్యం! నిజమే. చాలా గొప్పది శ్రీమద్భాగవతం. సాక్షాత్తు భగవత్ స్వరూపమై ఉన్నది. అందుకే శ్రీమద్భాగవతాన్ని కృష్ణస్వరూపం అంటారు, నారాయణ స్వరూపంగా భావిస్తారు. ఆ భగవత్ స్వరూపమైనటువంటి ఈ శాస్త్రం ఏదైతే ఉందో, ఈ శ్రీమద్భాగవతం ఒక్కటే కలియుగంలో శ్రేష్టమైనటువంటిది మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి విషయంలో. ఈ శ్రీమద్భాగవతాన్ని శ్రవణాత్ పఠనాత్, చదివినటువంటి దానివల్ల కానీ విన్నటువంటి దానివల్ల కానీ సద్యో వైకుంఠ ఫలదాయక, ఇది వెంటనే వైకుంఠాన్ని ఫలంగా అనుగ్రహిస్తుంది. అలాంటిది ఈ శ్రీమద్భాగవతం అని చతుర్ముఖ బ్రహ్మగారే 2 చేతులు పైకెత్తి ఈ శ్లోకాన్ని అనుగ్రహించారట. అలాంటిది ఈ శ్రీమద్భాగవతం. అయితే ఈ శ్రీమద్భాగవతం అనేటువంటి కథ వ్యాస మహర్షి అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత ఒకసారి విశాల నగరం, ఆ విశాల నగరంలో సత్సంగం చేయటం కోసమని సనకాది మహర్షులు వచ్చారు. వచ్చి సనకాదులంతా అందరూ కూడాను సత్సంగం చేస్తున్న సమయంలో నారద మహర్షి అటువైపు రావడం గమనించి ఆ నారద మహర్షి ముఖంలో ఒక చింత కనిపించింది వాళ్ళకి. వెంటనే నారదుణ్ణి పిలిచి, ఏమయ్యా, ఏమిటి అలా దీనంగా ఉన్నావు? ఏదైనా సమస్యతో బాధపడుతున్నావా ఏమిటి అని అడిగారు. అడిగితే నారద మహర్షి చాలా చింతగ్రస్తుడై ఉండే తాను అన్నట్ట, నేను భూలోకం చాలా ఉత్తమమైందని విన్నాను, అందుకోసమని భూలోకం ఉత్తమమైంది కదా అని అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ప్రయాగ, కాశీ, గోదావరి, హరిద్వారం, కురుక్షేత్రం, శ్రీరంగం మొదలైనటువంటి దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలన్నిటినీ కూడాను, పుణ్యక్షేత్రాలన్నీ కూడా నేను తిరిగాను. ఎక్కడా కూడాను ధర్మం అనేటువంటిది కనిపించలేదు. అధర్మం అనేటువంటి కలితో భూమంతా కూడాను చాలా బాధాక్రాంతమైపోయి ఉన్నది. సత్యం లేదు, తపస్సు లేదు, దయ లేదు, శౌచం అసలు లేదు, దానం అనేటువంటి దానికి అర్థమే లేదు. ఇవన్నీ కూడాను శూన్యమైపోయాయి. పొట్టపోసుకోవడం మాత్రమే జీవితం అనుకుంటూ లోకంలో జీవిస్తున్నారు. మందబుద్ధులైనటువంటి వారందరూ కూడా మందభాగ్యులుగానే బ్రతుకుతున్నారు. శూన్యవాదులై ఉన్నారు చాలామంది. భగవంతుని గురించి విచారించకుండా మోహం చేత అంధులైపోయి తిరుగుతున్నారు. ఏ ఇంట్లోకి వెళ్ళినా ఆడదానిదే పెత్తనంగా కనిపిస్తోంది. మూర్ఖులైనటువంటి వారు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళుగా తయారయ్యారు. ఆడపిల్లల్ని అమ్ముకొని బ్రతుకుతున్నారయ్యా. ఎక్కడ చూడు భార్యాభర్తలు ఇద్దరూ కలహంతో దుఃఖించడమే, ఎప్పుడూ కొట్టుకోవడమే, తిట్టుకోవడమే, ఇదే కనిపిస్తోంది. పుణ్యాశ్రమాలు కానీ, తీర్థాలు కానీ, అలాగే పుణ్య నదులు కానీ, దేవాలయాలు కానీ దుష్టులైనటువంటి వారి చేత పూర్తిగా నశించిపోతున్నాయి. యోగి లేడు,
జ్ఞాని లేడు, సిద్ధుడు లేడు, కర్మిష్టి లేడు. కలి యొక్క దావానలం చేత జ్ఞాన సాధనాలైనటువంటివన్నీ కూడాను భస్మం అయిపోతున్నాయి. ఇదంతా కూడా కలియుగ మహిమ అని అనుకొని చాలా దుఃఖంతో ఎక్కడైతే సాక్షాత్తు పరమాత్మ వచ్చి తన లీలల్ని చేశారో ఆ ప్రదేశానికి, అంటే యమునా నది తీరానికి నేను వెళ్ళాను. అక్కడ అలా యమునా నది తీరంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతం కనిపించింది నాకు. ఒక యవ్వనవతి అయినటువంటి ఆమె విషాదంతో కూర్చునున్నది, చాలా దుఃఖిస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఆమె పక్కనే ఇద్దరు చిన్న పిల్లలు వృద్ధుల్లాగా ఉండి పడి ఉన్నారు. వాళ్ళు ఆయాసపడుతున్నారు, అచేతనులై పడి ఉన్నారు. ఆమె వాళ్ళకి మాటి మాటికి సేవ చేస్తోంది, వాళ్ళని లేపాలని ప్రయత్నం చేస్తోంది, అటు ఇటు చూస్తోంది, ఎవరైనా సహకరిస్తారేమో, సహాయం చేస్తారేమోనని. ఎంత ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు లేవడం లేదు, ఎవరు సహాయంగా దొరకడం లేదు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో నేను అక్కడికి వెళ్ళాను. నేను దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నన్ను చూసిందో ఆమె, నేను వెళ్ళినటువంటి నన్ను ఒక్కసారి లేచి చాలా ఆనందంతో ఒక్కసారి వచ్చి నా పాదాల మీద పడింది. పడి వెంటనే అన్నది, ఓ లోకంలో నీ దర్శనం జరిగితే చాలు వాళ్ళకి సర్వ పాపాలు కూడా పోతాయని విన్నానయ్యా. నారద, నా చింతను కూడా పోగొట్టవయ్యా అని ప్రార్థించింది దీనంగా. నీ దర్శనం కలగటం నా భాగ్యం అన్నది. సరే, నేను అడిగాను, అమ్మాయి నువ్వెవరివి, వీరిద్దరు ఎవరు, ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు అన్నది కదా ఆమె, నన్ను భక్తి అంటారయ్యా, వీళ్ళిద్దరూ నా సంతానం, వీరిద్దరూ కూడాను జ్ఞానము వైరాగ్యము అని వీళ్ళిద్దరికి పేరు. కాలక్రమంలో మేమందరం కూడా ముసలివారం అయిపోయాం. ఇదిగో ఈ కనిపిస్తున్నటువంటి కొంతమంది స్త్రీలు ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ చూపించి వీళ్ళందరూ కూడా గంగా, యమున, సరస్వతి మొదలైనటువంటి నదీమ తల్లులు, వీళ్ళందరూ నా సేవ కోసం వచ్చారు. ఇంత సేవ చేస్తున్న వాళ్ళు నా దుఃఖాన్ని మాత్రం పోగొట్టలేకపోయారు. నా సంతానమైనటువంటి వీరిద్దరూ కూడా వృద్ధులై ఉన్నారు, అదే నా దుఃఖం అన్నది. నా చరిత్ర చెప్తాను విను. అడిగావు కదా నువ్వెవరు అని, చెప్తున్నాను. ఉత్పన్నా ద్రవిడేశాహం వృద్ధిం కర్ణాటకే గత క్వచిన్ క్వచిన్ మహారాష్ట్రే ఘూర్జరే గిజ్జీర్ణతాం గత. నేను ద్రవిడ దేశంలో పుట్టాను. నా జన్మ ద్రవిడ దేశంలో జరిగింది, కానీ వృద్ధి పొందింది కర్ణాటకంలో. అలాగా కొద్ది కొద్దిగా మహారాష్ట్రలో కూడా నేను చేరాను. అయితే ఈ ఘూర్జరం అంటే ఇప్పుడు గుజరాత్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నశించాను. అయితే అలా క్షీణించిపోయాను. అలా క్షీణించిపోతున్నటువంటి నేను నా పిల్లలతో పాటు అక్కడి నుంచి బయలుదేరి ఈ బృందావనానికి వచ్చాను. ఎప్పుడైతే ఈ బృందావనంలో అడుగు పెట్టానో నేను యవ్వనవతినయ్యాను. కానీ నా పిల్లలు మాత్రం ఇలా వృద్ధులుగానే ఉన్నారయ్యా. నాకు అది అర్థం కావడం లేదు. తల్లిని నేను యవ్వనంలో ఉండడం ఏమిటి, నా పిల్లలు వృద్ధులైపోయి ఇలా దుఃఖపడటం ఏమిటి, ఈ వృద్ధులైనటువంటి వీళ్ళు కూడా యవ్వనులు అవుతారేమో అని లేపుతున్నాను. వారు ఆయాసపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, దీనికే నా దుఃఖానికి కారణం ఇదయ్యా అన్నది. నేను తరుణుని ఎలా అయ్యాను, వీళ్ళు వృద్ధులు ఎలా అయ్యారు, దీనికి కారణం ఏమిటో నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు, చెప్పమని ప్రార్థించింది. నారదుడు అన్నాడు, నారాయణుడు నిన్ను తప్పనిసరిగా అనుగ్రహిస్తాడమ్మా, కంగారు పడకు. ఇలా అవడానికి కారణం కలియుగం. కలి చాలా చెడ్డవాడు. ఆ కలిపురుషుడు ప్రవేశించడం చేత సదాచారం కానీ, యోగ మార్గం కానీ, తపస్సు కానీ ఇవన్నీ లోపించిపోయాయి.
జనులందరూ కూడా పాపాత్ములైపోయారు, రాక్షసులైపోయారు, దుష్కర్మల్ని ఆచరించేటువంటి వారయ్యారు. వీని పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. అంటే జ్ఞాన వైరాగ్యాలు ఎవరికి అవసరం లేకుండా పోయాయి. కానీ ఈ బృందావన సాంగత్యం చేత నువ్వు మాత్రం యవ్వనవతివయ్యావు. కారణం ఏమిటి అంటే, ఇదిగో ఈ బృందావనం భక్తితో ధన్యమైంది కనుక, నిరంతరమైనటువంటి భక్తితో ఇది ధన్యమైంది కనుక నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు యవ్వనవతివయ్యావు. అంటే అర్థం ఏంటి? ఈ భక్తి అనేటువంటి నువ్వు ఇక్కడ నవనవలాడుతూ కనిపిస్తున్నావు. అంటే ఇది ఎప్పుడు భక్తి, నిత్యము భక్తి ఉండేటువంటి స్థానం కనుక నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ యొక్క స్వరూపం యవ్వనవతి అవ్వడానికి కారణమైంది. కానీ ఇక్కడెవరు జ్ఞానం, వైరాగ్యం ఇలాంటి వాటికి చోటు ఇవ్వట్లేదు కనుక నీ పిల్లలు మాత్రం వృద్ధులుగానే మిగిలిపోయారు అన్నారు. యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధిన తత్ఫలం లభేత్ సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్ అని. కలిలో ఇక కర్మ కానీ, జ్ఞానం కానీ, వైరాగ్యం కానీ, ఏ విధమైనటువంటి ధర్మాలకి కూడా అవకాశం లేదు. కానీ ఒక్క కేశవ నామ ఉచ్చారణ చేత మాత్రం, సంకీర్తన చేత మాత్రమే వాళ్ళందరూ కూడాను మళ్ళీ చైతన్యవంతులు అవుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు అని అన్నారు. ఏం పర్వాలేదు, కంగారు పడకు. నువ్వు శ్రీకృష్ణుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే అన్నీ చక్కదిద్దుకుంటాయి. అయినా పూర్వంలో కౌరవులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దుష్కర్మల నుంచి ద్రౌపదిని కాపాడింది కృష్ణుడు కాదా? అలాగే గోపికలైనటువంటి వారు పడేటువంటి అనేక రకాల బాధల నుంచి రక్షించినటువంటి వాడు కృష్ణుడు కాదా? ఆ కృష్ణుడే ఇప్పుడు నీకు రక్షకుడు అవుతాడమ్మా. అయినా నువ్వు బాధపడుతున్నావేమిటి? నువ్వు భక్తిదేవి, నువ్వు మామూలు దానివి కాదు. ఏమిటి భక్తి అయితే ఏమిటి, అంత గొప్పదేమిటి అంటే, త్వంతు భక్తి ప్రియాతస్య సతతం ప్రాణతోధిక త్వయాహూతస్తు భగవాన్ యాతి నీచగృహేష్వపి. నువ్వు సాక్షాత్తు భక్తివి, నువ్వంటే చాలా ప్రీతి పరమాత్మకి. అంత ప్రీతి నీ మీద. ఎంత ప్రీతి అంటే, నువ్వు వెళ్ళి ఒక నీచుడైనటువంటి వారింట్లో ఉన్నా కూడా అక్కడి నుంచి గనక పిలిస్తే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆ నీచ గృహమైనప్పటికీ కూడా నీ యొక్క సాంగత్యంతో ఉంది కనుక అక్కడికి వచ్చేస్తాడమ్మా. భగవద్గీత మా స్వామి శ్రీ భగవంతుడే స్వయంగా చెప్పుకున్నాడు కదా, మద్భక్త స్వపచం వాపి. కుక్క మాంసం తినేవాడైనా సరే నా భక్తుడు కనుక అయ్యాడు అంటే, నన్ను శరణాగతి చేసి బతికేవాడు కనుక అయ్యాడు అంటే, నిందాం కుర్వంతి యో నరా, ఎవరైతే నిందిస్తారో వాడిని పద్మకోటి శతేనాపి నక్షమామి వసుంధరే. ఈ భూమి మీద వాళ్ళని పద్మకోటి శతేన, పద్మ అంటే ఆ సంఖ్యలో చివరి సంఖ్య, అంటే కాలమున్నంత కాలం, అంటే ఈ లోకం ఉన్నంత కాలం వాళ్ళని క్షమించను. అంత కోపంట స్వామికి. కనుక అతను నీచ గృహంలో ఉండినప్పటికీ కూడా నీ సాంగత్యం ఉంటే, అంటే భక్తి కలవాడైతే, అక్కడి నుంచి నువ్వు కనుక ఒక్కసారి పిలిస్తే పరమాత్మ అంతటి వాడు పరిగెట్టుకుంటూ నీ కోసం వస్తాడు. నువ్వు దుఃఖపట్టం ఏమిటమ్మా అన్నాడు. భక్తిదేవి నారదుణ్ణి ప్రశంసించింది. నువ్వు చాలా ఉత్తముడివయ్యా. మిగిలినటువంటి యుగాల్లో అయితే జ్ఞానము లేదా వైరాగ్యం మొదలైనటువంటి వాటికి స్థానం ఉన్నది, కానీ కలియుగంలో భక్తికి మాత్రమే స్థానం. సరే, అప్పుడు నారదుడు ఈవిడతో మాట్లాడుతూనే ఆవిడ దుఃఖించేటువంటి దుఃఖాన్ని చూడలేక ఆవిడ మీద కరుణ కలిగి వెంటనే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరిని కూడాను తన చేతులతో నిమిరాడు. నిమిరినా వాళ్ళకేమీ మార్పు రాలేదు.
వెంటనే చెవుల దగ్గరికి వెళ్ళాడు. ఆ చెవుల్లో స్వయంగా నారదుడు వాళ్ళ దగ్గర వేదాలు పఠించాడు, వేదాంతాన్ని పఠించాడు, సాక్షాత్తు భగవద్గీతని పఠించాడు. ఏం పఠించినా కూడాను వాళ్ళలో కించిత్ కూడా మార్పు రాలేదు. ఏమిటి మార్పు రావడం లేదేమిటి అని చాలా బాధపడ్డాడు. పరమాత్మని స్మరించుకున్నాడు, గోవిందుణ్ణి స్మరించాడు. స్వామి, ఏమిటిది విచిత్రం, ఇన్ని అద్భుతమైనటువంటి వేదాంతాలన్నీ కూడా పఠించినప్పటికీ కూడాను వాళ్ళలో మార్పు రాలేదే, వాళ్ళలో యవ్వన స్థితి రాలేదే, ఏమిటి కారణం అని చింతాగ్రస్తున్నైనప్పుడు సరిగ్గా అశరీరవాణి పలికింది. ఏమని పలికింది? నాయనా, సత్కర్మ చెయ్యి అన్నది. నారద, సత్కర్మ చేయవయ్యా అన్నది. నారద, సత్కర్మ చెయ్యి అని అశరీరవాణి వినిపించేటప్పటికే నాకు ఆశ్చర్యం వేసింది. ఇది సత్కర్మ కాదా అనుకున్నాను నేను. ఇన్ని శాస్త్రాలు, ఇన్ని వేదాలు, వేదాంతాలు అన్నీ వినిపిస్తున్నా కూడా ఇంకా సత్కర్మ చేయమంటుంది ఏమిటి అని నాకు సందేహం వచ్చింది. ఆ సందేహంతోనే తిరుగుతున్నాను. ఎవరిని అడిగినా చెప్పలేకపోతున్నారు సత్కర్మ అంటే ఏమిటో అన్నాడు. మీరైనా నాకు సెలవివ్వండి, సత్కర్మ ఏమిటి అని ప్రార్థించాడు. అప్పుడు సనకాది మహర్షులు అన్నారు కదా నవ్వి, నాయనా, యజ్ఞం, సత్కర్మ యజ్ఞం అన్నారు. ఈ యజ్ఞాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. ద్రవ్య యజ్ఞం అనేటువంటిది, తపోయజ్ఞం అనేటువంటిది, యోగ యజ్ఞమని, స్వాధ్యాయ యజ్ఞమని, జ్ఞాన యజ్ఞము అని ఇన్ని రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞాల్లో సత్కర్మ అంటే ఇప్పుడు నీకు చెప్పింది జ్ఞాన యజ్ఞము అని. కనుక నువ్వు జ్ఞానయజ్ఞం చేయవయ్యా. ఏమిటి జ్ఞానయజ్ఞం అంటే? ఏం చేయాలి? శ్రీమద్భాగవత కథా కాలక్షేపం అన్న. శ్రీమద్భాగవత కథా కాలక్షేపమే నీకు చేయవలసింది. అది కనుక చేసినట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి యవ్వనం వస్తుందన్నారు. ఏమిటి శ్రీమద్భాగవతంలో ఉన్నది? ఆమూలాగ్రం రసస్తిష్టన్, మొదటి నుంచి చివరి దాకా కూడా పూర్తిగా రసవంతమై ఉంటుంది శ్రీమద్భాగవతం అని. ఒక తమాషా, వారు అంటున్నారు కదా, ఇప్పుడు పాలున్నాయి, ఇప్పటిదాకా నువ్వు చెప్పినటువంటి వేదాలు, వేదాంతాలు, భగవద్గీత మొదలైనటువంటివన్నీ శాస్త్రాలే. మరి శ్రీమద్భాగవతం వినిపించు, అదే జ్ఞానయజ్ఞం అంటున్నావు. మిగిలినటువంటివి జ్ఞానయజ్ఞం కావా అంటే, నాన్న ఇది సారము, రసము అని. దానికి ఉదాహరణ చెప్తూ, పాలున్నాయి, పాలల్లో నెయ్యి ఉంటుందా లేదా? ఉన్నది. నెయ్యి అనేటువంటిది పాలలో ఇమిడి ఉంటుంది. కానీ పాలు తాగితే నెయ్యి తిన్నటువంటి ఫలం వస్తుందా? రాదు. కానీ నెయ్యి తిన్న ఫలం రావాలంటే ఏం చేయాలి? పాలల్లో నుంచి నెయ్యిని తీయాలి, దాన్ని సారంగా బయటికి తీయాలి. అది తిన్నప్పుడే, ఆ వెన్నని కాచుకొని నెయ్యి తిన్నప్పుడే నీకు ఆ ఫలం లభిస్తుంది. అలాగే చెరుకు గడ ఉన్నది. చెరుకు గడ పైనుంచి కింద దాకా మొత్తం అంతా తీపే ఉన్నది, అందులో సందేహం లేదు. కానీ నువ్వు ఆ చెరుకు గడను తింటే పంచదార తిన్నటువంటి ఆనందం నీకు కలుగుతుందా? కలగదు. ఎందుకు? అది కొట్టుకుపోతూ ఉంటుంది, గీసుకుపోతూ ఉంటుంది. కానీ దాంట్లో నుంచి కనుక పంచదార తీస్తే, ఆ పంచదార తినేటువంటిది, దాన్ని ఆ బెల్లమో పంచదారో ఏదైతే ఉన్నాయో అవి విడిగా తినటం వల్ల వచ్చే ఆనందం చెరుగ్గడలో ఉన్నప్పటికీ కూడా చెరుగ్గడను తినటం వల్ల నీకు ఆ ఆనందం కలగదు కదా. అందువల్ల నువ్వు ఇప్పుడు వినిపించినటువంటి వేదాలు, వేదాంతాలు, గీతాలు ఇవన్నీ కూడా శాస్త్రాలే, కానీ వాటి యొక్క సారం శ్రీమద్భాగవతం. కనుక ఆ శ్రీమద్భాగవతాన్ని నువ్వు వినిపించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా యవ్వనం వస్తుంది అని అన్నారట, అని చెప్పారట. చెప్తే చాలా ఆశ్చర్యం, ఆనందపడ్డారు. అయితే ఇక్కడ వినిపించాలి, కానీ వినేవాళ్ళు సక్రమంగా వినాలి.
ఆ వినేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, చెప్పేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక ప్రసంగం వచ్చింది. శ్రోతల యొక్క లక్షణాలు ఏమిటి, ఎలా ఉండాలి? వినేవాళ్ళు అలాగే చెప్పేవాళ్ళు. వినేవాళ్ళలో 2 రకాల వాళ్ళు ఉన్నారట. ఒకరిని ప్రవరులు అంటారు, ఒకరిని అవరులు అంటారు. ఈ ప్రవరులు ఎవరు? 4 రకాలుగా ఉంటారట. చాతకం, హంస, సుఖం, మీనం అని చెప్పబడేటువంటి 4 రకాల వాళ్ళట ప్రవరులు. ప్రవరులు అంటే ఉత్తములు అన్నమాట, అవరులు అంటే అధములు. ఉత్తమ శ్రోతలైనటువంటి వారు చాతక పక్షిలాగా ఉండాలట. చాతక పక్షి ఏం చేస్తుందండి? చాతక పక్షి ఆకాశంలో ఉంటుంది. అది ఎక్కడ కింద బ్రహ్మాండమైనటువంటి సరస్సులు మొదలైనటువంటి ఉన్నా కూడా వాటిలోకి వచ్చి ఆ నీరుని తాగాలని ప్రయత్నం చేయదు. ఆ చాతక పక్షి ఆకాశంలో ఉంటూ ఆ మేఘాల్లో నుంచి కురిసేటువంటి స్వాతి చినుకుల కోసం ఎదురు చూస్తుంది. ఆ స్వాతి చినుకుల్ని తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది. అది ఒక్కటే తనకు కావాలి తప్ప మిగిలినటువంటివి ఎన్ని రకాలు ఉన్నా కూడా తన అవసరం పట్టించుకోదు, స్వీకరించదు. అలాగే శ్రోత అయినటువంటి వాడు చాతక పక్షిలాగా ఉండాలి. తాను వింటున్నప్పుడు అనేక రకాల శబ్దాలు వినిపించవచ్చు, కానీ కృష్ణ సంబంధమైనటువంటి కథని మాత్రమే వినేటువంటి వాడు, దానికోసమే ఎదురు చూసేవాడు కావాలి తప్ప మిగిలినటువంటివి ఎన్ని ఉన్నా కూడా వాటి వంక కూడా చూసేటువంటి వాడు కాకూడదు. అంటే ఆ చాతక పక్షి ఎలాగైతే ఆ నీటి కోసం ఆర్తితో చూస్తూ ఉంటుందో అలా కృష్ణ కథ కోసం అనే ఆర్తితో ముఖములు పెట్టి ఎదురు చూస్తూ ఉండాలి, దాన్ని పానం చేయాలి. అది ఉత్తమ శ్రోత అయినటువంటి వాడి లక్షణం. ఇక రెండవది హంస. ఈ హంస ఎలా ఉంటుందిట? నీరు పాలు కలిపేసి అక్కడ పెడితే హంస దగ్గర ఆ హంస ఆ కలిసిపోయినటువంటి వాటిల్లో నుంచి పాలని వేరు చేసి స్వీకరిస్తుందిట, నీళ్లను వదిలేస్తుందిట. ఈ హంసలాగా ఉండేటువంటి శ్రోత ఈ చెప్పబడేటువంటి కథలో ఏవో రకరకాలైనటువంటి విషయాలు వస్తాయి, వాటన్నిటినీ కూడాను స్వీకరించి పాలలాంటి భగవత్ సంబంధమైనటువంటి కథల్ని స్వీకరించాలి, నీళ్లలాంటి ఇతరమైనటువంటి విషయాలన్నీ వదిలిపెట్టగలగాలి. అలాగే సుఖం అంటే చిలుక. చిలుక తాను విన్నది ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ అందంగా పలకగలుగుతుంది. ఆ పలికేటప్పుడు కూడా ఇతరులను మోహింపచేస్తుంది. అలాగే ఉత్తమ శ్రోత అయినటువంటి వాడు ఈ చిలుకలాగా తాను విన్నది మళ్ళీ 10 మందికి చెప్పగలిగి ఉండాలి. అలా చక్కగా చెప్పి వారందరికీ కూడా ఆనందం కలిగించగలిగినటువంటి వాడు అయి ఉండాలి. అంటే తాను ముందు వింటేనే కదా చెప్పగలగాలి, తనకు అర్థమైతేనే ఇంకొకళ్ళకి చెప్పేది, లేకపోతే సాధ్యం కాదు. కనుక అలాంటి వాడు ఉత్తమ శ్రోత. 4వది మీనం అంటే చేప. ఈ చేప ఏం చేస్తుందట? దానికి ఆకలి వేసింది అనుకోండి, ఈ చేపల ఫ్యామిలీ బయలుదేరి వెళుతూ ఉంటుంది. ఆ ముందు పెద్ద చేప వెళుతుంటుంది, కింద వెనకాల చిన్న చేపలన్నీ వెళుతూ ఉంటాయి. దీనికి ఆకలి వేసింది అనుకోండి, దానికి ఆహారం ఎవరు ఇవ్వాలి? అప్పుడు ఏం చేస్తుందిట? తనని దీక్షగా అలాగే కళ్ళు పెట్టి చూస్తుందిట. తల్లిని అలాగే దీక్షగా చూసుకుంటూ దాని వెనకాల వెళుతూ ఉంటుందిట. దానికి ఆకలి తీరిపోతుందిట. అలాగా ఉత్తమ శ్రోత అయినటువంటి వాడు మీనంలాగా చెప్తున్నటువంటి వక్తని మాత్రమే, ఆ మాటని మాత్రమే చూస్తూ ఉండాలట, తప్పించి ఈ దృష్టిని ఇంకా ఎటువైపు కూడా మరల్చకూడదట. అలా ఉత్తమ శ్రోతలు 4 ఉంటారట. ఇక 4 అధమ శ్రోతలు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళట? ఉరుకం. ఇప్పుడు చూడండి, ఒక వనం ఉన్నది.
మన వనంలో ఉండే అనేక రకాలైనటువంటి వెదురు చెట్లు ఉంటాయి కదా, ఆ వెదురు చెట్లు గాలికి ఎలాగా ఇదవుతున్నప్పుడు దానికి ఉండేటువంటి రంధ్రాల ద్వారా గాలి వెళ్ళి చక్కని నాదం వినిపిస్తుందట. మరి వేణువు అవే కదా, దాని నుంచి వచ్చేటువంటి ఆ నాదానికి బాగా ఆసక్తమైపోయినటువంటి జింకలు, మృగాలు ఉంటాయే, ఇవన్నీ కూడాను ఆ నాదాన్ని వింటూ అలా తలలెత్తిలా ఉంటాయట. ఆ నాదాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి వాటికి ఒక్కసారి పెద్దగా ఈ తోడేళ్ళు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఒక్కసారి అరిచేటప్పటికి ఒక్కసారి ఉలిక్కిపడి అక్కడి నుంచి పరిగెట్టి ఉండిపోతాయి. అలాగే శ్రీమద్ భాగవత కథా కాలక్షేపం జరుగుతున్న సమయంలో ఈ వృకంలాగా పక్కన ఎవరు పెద్దగా కేకలు పెట్టి అరవకూడదన్నమాట. ఆ రసపానం చేస్తున్నప్పుడు ఏదైతే నిశ్చలమైనటువంటి శ్రద్ధతోటి వింటూ ఉన్నామో ఆ వినేటువంటి ఆ శ్రద్ధకి భంగం కలిగించేలాగా పక్కన ఎవరు పెద్దగా అరవకూడదు, ఉరకం అవుతారట వాళ్ళు. ఇక రెండవది, భూరుండం అనేటువంటి ఒక పక్షి ఉంటుందట. ఇది హిమాలయాల్లో ఉంటాయట ఇవి. ఆ పక్షికి ఒక శిక్షకుడు ఉండి దానికి శిక్షణ ఇస్తాడట. ఇదిగో ఇలా 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 అనాలి, ఇలా అనాలి, ఇలా అనాలి. అది ఎలాగ చెప్తే అలాగే మాట్లాడి చక్కగా చేస్తుందిట. ఇతరులకి తాను కూడా ఇప్పుడు ఈ అధమశ్రోత ఎవరు అంటే తాను వినేటప్పుడు అలా విని శిక్షకుడు చెప్పినట్లుగా ప్రవర్తించేటువంటి భూరుండ పక్షిలాగా నేర్చుకుని అది అలా ఇతరులని కొద్దిగా ఆనంద పెట్టడం వరకే కానీ తాను ఆచరించడానికి ఉపయోగించుకోకుండా ఉన్నటువంటి వ్యక్తిలాగా భూరుండ పక్షి. అంటే తాను ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తుంటుంది, తాను మాత్రం ఆచరించదు. అలాగా కాకుండా ఉండాలి, భూరుండ పక్షిలాగా కాకూడదు అన్నమాట. ఇక మూడవది వృషభంట. వృషభం ఏం చేస్తుందట, తన ఎదుట ఒక మధురమైనటువంటి ద్రాక్ష పండ్లు, కటువైనటువంటి పిండి, ఈ రెండింటినీ కూడాను సమానంగా పెడితే రెండింటినీ తింటుందిట. మధురమైన ఫలాన్ని తింటుంది, కటువైనటువంటి పిండిని తింటుంది, కానీ రెండింటినీ సమానంగా తింటుంది. సమానం అంటే దాంట్లో మాధుర్యాన్ని గుర్తించలేదు, దీంట్లో ఉన్నటువంటి కటుత్వాన్ని గుర్తించలేదు. వినేటువంటి శ్రోతల్లో కొంతమంది ఉంటారు అలా. ఆ వినేటప్పుడు అలా వింటూ ఉంటారు కానీ దాంట్లో ఉండే మాధుర్యాన్ని గుర్తించలేదు, ఏదో వింటున్నాం అంత మటుకు మాత్రమే. ఏ విధమైనటువంటి వికారం ఉండదు వాళ్ళ. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. మాకు భగవద్ విషయం కాలక్షేపం జరుగుతోంది గోపాలాచార్య స్వామి వారి దగ్గర. ఆ సమయంలో ఒకరు ఉండేవారు, ఒక ఆమె, ఆవిడ హిందీ టీచర్గాను ఏదో స్కూల్ హెడ్ మిస్ట్రెస్గాను చేశారు. ఆవిడ కూడా వచ్చి వింటూ ఉండేవారు. వింటూ ఉంటే వారు చెప్తూ ఉన్నప్పుడు స్వామివారు ఎప్పుడు పరిశీలన చేసేవారు. చెప్పబడేటువంటిది ఆనందకరమైనదైతే ఎదుటి వాళ్ళ యొక్క ముఖంలో ఆనందం కనిపించాలి. నిజంగా వినేటువంటి వాళ్ళకి అవి కలుగుతాయి, వినని వాళ్ళు కలగవు కదా మరి. సరే, వినేవాళ్ళకి అది గమనిస్తూ ఉండేవారు. లేదా ఏదైనా కొద్దిగా దుఃఖకరమైనటువంటిది అయితే కొద్దిగా చింత కనిపించాలి. ఇలాంటివి ఏమీ లేవనుకోండి, పెద్ద ఏం పట్టించుకోవట్లేదు, వినట్లేదని వదిలేసేవారు. పాపం ఆవిడ వింటోంది అలా. ఆవిడ ఏదో పుస్తకం ఉంటే పుస్తకాన్ని తీస్తోంది, భగవద్ విషయం కోశాన్ని పాఠం జరుగుతోంది, ఆవిడ పేజీలు తిరగేస్తోంది. ఒక్కసారి స్వామివారు అన్నారు, ఏం చూస్తున్నావు, నీకు తమిళం వచ్చా అన్నారు. రాదండి. మరి నువ్వేం చూస్తున్నావు, దాంట్లో ఉన్నది తమిళం కదా, నువ్వేం చూస్తున్నావు, దాంట్లో పాఠం చెప్తుంటే వినకుండా దాంట్లో ఏం చూస్తావు అనేటప్పటికీ పాపం ఆవిడ కంగారు వచ్చి పుస్తకం మూసేసింది. పుస్తకం మూసేసి అలాగే చూస్తూ కూర్చుంది స్వామివారిని. పాఠం చెప్తున్నారు. పాఠం చెప్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటే ఆనందకరమైనటువంటి దాంట్లోనూ దుఃఖకరమైన దాంట్లో ఏ విధమైన వికారం లేదు. చెప్తూ ఉన్నారు వారు కానీ మేము కానీ దాంట్లో ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కానీ దానికి స్పందిస్తున్నారు, కానీ ఈవిడ మాత్రం అలాగే చూస్తూ కూర్చుంది. గమనిస్తూ ఉంటారన్నాం కదా, గమనించారు. గమనించి వెంటనే అన్నా, ఏమిటి అలా చూస్తాం, నా ముఖంలో కోతులు ఆడుతున్నాయా అర్థం కాలేదు. అంటే శ్రద్ధగా వినేటువంటి వారికి తప్పనిసరిగా అది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ముఖంలో ఆ వికారం కనిపిస్తుంది.
శ్రద్ధగా విననటువంటి వారు రెండింటినీ సమానంగానే తీసుకుంటారు. సమానంగా తీసుకోవడం అంటే ఏముండదు, వాళ్ళకి వికారం ఏముండదు, అదో అలాగా వృషభంలాగా ఉంటారట. ఇక ఉష్ట్రం అన్నది ఒంటె. ఈ ఒంటెట దానికి వేపాకులు, మామిడి చిగుళ్ళు రెండూ కూడా కలిపి, వేపాకంటే చేదుగా ఉంటుంది, మామిడి చిగుళ్ళు చక్కగా మధురంగా ఉంటాయి. ఈ ఉండేటువంటి రెండూ కూడాను దాని దగ్గర పెడితే మామిడి చిగుళ్ళను వదిలేసి వేపాకునే తింటుంది ఒంటె. ఈ వీడు అధమ శ్రోత. మంచి చెడు కొన్ని తత్సంబంధమైనటువంటివన్నీ విషయాలు వస్తూ ఉంటే దాంట్లో ఉండేటువంటి చెడ్డ విషయాలు మాత్రమే గ్రహించి మంచి విషయాలన్నింటినీ వదిలిపెడతారట. కనుక శ్రోతలు ఇలా ఉంటారు. మరి మనం ఎలాంటి శ్రోతలం అనేటువంటిది మనం నిర్ణయం చేసుకోవాలి. మనం ఆ ఉత్తమ శ్రోతలుగా ఉంటే మనకి చక్కగా జ్ఞానం కలుగుతుంది అన్నారన్నమాట. సరే, వక్త ఎలాంటి వాడై ఉండాలి? ఆ వక్త యొక్క లక్షణాలు కూడా చెప్పారు. ఎలాంటి వాడట? అతని మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుడి మీద లగ్నమై ఉండాలట. అలాగే ఏ వస్తువు మీద కూడాను అపేక్ష లేనటువంటి వాడు కావాలట. అందరికీ తాను మిత్రుడై ఉండి దీనమైనటువంటి వాళ్ళ పట్ల దయ కలిగినటువంటి వాడై ఉండాలట. ఏదో ఒక రకంగా అనేక రకాలైనటువంటి యుక్తులతోటి ఎదుటి వాళ్ళకి తత్వబోధ చేసి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చక్కగా భగవంతుడి వైపు మరలించగలిగేటువంటి వాళ్ళు అయి ఉంటారట. అలాంటి వాడు ఉత్తమ వక్త అని అతన్ని సాక్షాత్తు మునులు కూడా గౌరవిస్తారట అని ఆ వక్త యొక్క లక్షణాలు కూడా చెప్పారు. ఇక శ్రీమద్ భాగవత మాహాత్మ్యాన్ని గురించి ఒక కథను చెప్తున్నారు. తుంగభద్ర తీరం అది. ఆ తీరంలో ఆత్మదేవుడు అని చెప్పబడేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను భిక్షావృత్తితో జీవనం సాగించేవాడు. అయినప్పటికీ కూడా ఆ భిక్షావృత్తితోనే గొప్ప ధనికుడు అయ్యాట. అతని భార్య పేరు దుందులి అని. ఆ దుందులి అని చెప్పబడేటువంటి ఆమె చాలా పట్టుదల కలిగిందిట. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అయి లోకవార్తలంటే చాలా ప్రియంగా వింటూ ఉండేదిట ఎప్పుడూ కూడా. కానీ వీళ్ళకి సంతానం లేదు. చాలా గొప్ప ధర్మకార్యాలు చేశారు సంతానం కోసం అని, ఏమీ ఫలించలేదు. సరే, దుఃఖంతో ఉన్నాడు పాపం యజమాని. పుత్ర సంతానం లేదు, సంతానమే లేదు, సంతానం లేకపోతే గతి లేదు అని అంటారు కదా. మరి సంతానం లేనటువంటి వాడిని నేను అని ఎప్పుడూ కూడాను దిగులుతో ఉండేటువంటి వాడు ఇతను. అలాగే ఒకరోజు దుఃఖంతో ఒక అడవిలోకి వెళ్ళాడు. అలా వెళ్ళి అక్కడే ఉన్నటువంటి చెరువులో నీళ్లు తాగి చెట్టు కింద కూర్చున్నాడు. దుఃఖపడుతున్నాడు. పాపం సంతానం లేదు, ఎలాగ నా వంశం తరిస్తుంది అని. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి ఒక మహానుభావుడైనటువంటి యతి వచ్చాడు. వచ్చేటప్పటికీ ఆయన్ని చూసి వెంటనే లేచి ఆయనకి నమస్కరించాడు. ఇతని ముఖంలో ఉన్న చింతను గుర్తించి ఆయన అడిగారు, ఏమిటా ఎందుకు దుఃఖిస్తున్నావు, కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే వెంటనే ఇతను అన్నాడు, నాకు సంతానం లేదు, ధనమైతే ఉన్నది, కానీ ఆ ధనాన్ని అనుభవించాలి తర్వాత తరం వాడు. మరి సంతానం లేకపోతే వంశం లేదు, వంశం లేకపోతే నాకు గతి లేదు కదా అన్నాడు. అంటే అప్పుడు అతను అన్నాడు సంతోషించి, సరే సంతానం లేదని బెంగపడకు, నీకు నేను ఒక ఫలం ఇస్తాను, ఈ ఫలం తీసుకువెళ్ళి నీ భార్యకి ఇవ్వవయ్యా అన్నాడు. ఆ భార్యను తినమను, సంతానం కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది అన్నాడు. సరే అని ఆ పండును తీసుకెళ్ళాడు, తన భార్యకి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళగానే ఇలా ఎత్తి కనిపించారు మహానుభావులు, వారు అనుగ్రహించారు, ఈ పండు నువ్వు తింటే మనకి సంతానం కలుగుతుంది అని. కానీ ఈమెడ కుటిలమైనటువంటి బుద్ధి కలిగింది ఈ భార్య. ఆవిడికి ఇష్టం లేదు సంతానం కనటం. పెద్దగా ఏడ్చేసింది. ఆ భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆ పండు పట్టుకుంది, పెద్దగా ఏడ్చేస్తూ నేను ఈ ఫలాన్ని తినను అనుకున్నది. అలా ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ చెల్లెలు వచ్చింది అక్కడికి. ఆవిడ గర్భవతి. ఆ గర్భవతి అయినటువంటి చెల్లెలు వచ్చేటప్పటికే ఈవిడ పెద్దగా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆ చెల్లి. అడిగితే ఇదిగో మీ బావగారు ఇలా తీసుకొని వచ్చారు ఈ పండుని, ఈ పండు తింటే సంతానం కలుగుతుందిట, మరి తిను, సంతానం లేదని కదా దుఃఖపడుతున్నారు ఆయన, కనుక తిను, సంతానం కలుగుతుంది.
అంటే ఆవిడ అన్నదిట, అమ్మో అమ్మో నేను ఈ పండు తిన్నానంటే నిజంగా నా కడుపులో కనుక సంతానం వస్తే నా కడుపు పెద్దదైపోతుంది, నా పొట్ట పెరిగిపోతుంది, నేను త్వరగా లేవలేను, కూర్చోలేను, నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా అయిందనుకో, ఊరికి నా గర్భంతో ఉన్న సమయంలో ఊరికి ఏదైనా అయిందనేది, ఇద్దరు గర్భంతో ఉంటే ఊరికి ఏదో కావాలి, ఎవడు గర్భంతో ఉంటే ఊరికి ఏదైనా అయిందనుకో ప్రమాదం, ఆ సమయంలో నేను లేచి పారిపోలేను కదా, నేను చనిపోతాను కదా, కనుక నాకు ఇష్టం లేదు. కాకుండా గర్భంలో ఆ శిశువు పెరుగుతూ ఉంటే నాకు ఇష్టమైనటువంటి పదార్థాలు కూడా నేను అనుభవించడానికి వీలుండదు. ఇవన్నీ నాకు ఇష్టం లేదు, కనుక సంతానమే నాకు అవసరం లేదని పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. సరే, ఆవిడ చెల్లెలు ఉన్నది, ఆవిడ అన్నది, నీకేం పర్వాలేదు, కంగారు పడకు, నేను గర్భవతిని కదా, నాకు కలిగేటువంటి సంతానాన్ని నీకు ఇస్తాను, నేను నా సంతానం పోయిందని చెప్తాను, అబద్ధం, నా సంతానం నీకు ఇస్తాను, కానీ ఈ లోపల నువ్వు గర్భం దాల్చినట్లుగా నటించు, నా సంతానం నీకు ఇస్తాను, నువ్వు పెంచుకో అన్నది. ఓ చాలా బాగుంది ఇది అన్నది. మరి ఈ పండు ఏం చేయాలన్నది. నీ ఇంట్లో గోవు ఉన్నది కదా, ఆ గోవు కూడా సంతానం లేనిదే పాప, కనుక ఆ గోవుకి ఆ గోవుకు పెట్టేసేయి, ఆ గోవుకి పెట్టేసేయి, నువ్వు మాత్రం సుఖంగా ఉండు, నువ్వు మాత్రం నటిస్తూ ఉండు, నాకు సంతానం కలగగానే నీకు ఇచ్చేస్తాను, దానికోసం కొంత ద్రవ్యం నాకు ఇవ్వు, ఇబ్బంది లేదని. సరే అని అంగీకరించింది. అయిపోయిన తర్వాత ఈవిడ గర్భవతిగా నటిస్తోంది. కొంతకాలం అయిన తర్వాత ఆవిడ గర్భం పూర్తిగా అయ్యి అదో పిల్లవాడు కంటే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఈవిడికి ఇచ్చింది. ఇదిగో నా సంతానం కలిగిందని భర్తని మభ్యపెట్టింది. ఆ పండు గోవుకి పెట్టేసింది. ఆ గోవు కూడా ఇదిగో ఈవిడికి సంతానం కలిగింది అన్న తర్వాత కొంతకాలానికి అది కూడా గర్భవతి అయినటువంటిది, అది కూడా కన్నది సంతానాన్ని. సరే, ఈవిడ కలిగినటువంటి దుందులికి కలిగినటువంటి సంతానం తీసుకొని పరమానంద భరితుడైపోయాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అయిపోయి ఆత్మదేవుడు చాలా సంతోషించి అతనికి పేరు పెట్టాడు దుందుకారి అని. ఆ దుందులికి కలిగినటువంటి ఇతనికి దుందుకారి అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత ఆ గోవు కూడా ప్రసవించింది. ఆ గోవుకి పురుషుడు పుట్టాడు, మనిషి పుట్టాడు. ఈ మానవ శరీరంతో పుట్టినటువంటి ఈ సంతానాన్ని చూసి ఆనందపడిపోయాడు. నాకు 2 సంతానం కలిగారు, ఒక్కళ్ళను గురించి అనుకుంటే అని పరమానంద భరితుడై అతనికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. అతనికి ఆవు చెవుల్లాగా ఉంటాయట, అతనికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. ఆ గోకర్ణుణ్ణి దుందుకారిని ఇద్దరిని కూడాను పెంచుకుంటున్నాడు. కానీ వీళ్ళిద్దరి బుద్ధిలో కూడా చాలా తేడా ఉంది. ఆ దుందుకారి దుర్మార్గుడు, ఈ గోకర్ణుడు చాలా సన్మార్గంలో ప్రయత్నించి సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక మహానుభావుడు. ఈ గోకర్ణుడు తండ్రి గారికి ఎప్పుడు కూడా ఉపదేశం చేస్తూ ఉండేవాడు మంచి మాటలు. అనేక రకాల ధర్మబోధలన్నీ కూడాను విన్న తర్వాత కొంతకాలానికి అతనికి వైరాగ్యం కలిగి అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు తండ్రి. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఈ దుందుకారి పెద్దవాడయ్యాడు. ఇతనికి చాలా గొప్ప ఇది కలిగింది, స్వేచ్ఛ కలిగింది. తండ్రి గారితో పాటుగా తండ్రి పరమపదించాడు. పరమపదించిన తర్వాత గోకర్ణుడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి యాత్రలకి. ఆ సమయంలో ఇదిగో ఈ దుందుకారి అనేక మంది వేశ్యల్ని తెచ్చి వారికి అనేక రకాలుగా ఖర్చు పెడుతూ తన యొక్క ధనాన్నంతటినీ కూడాను దుర్వినియోగం చేశాడు. అలా ఖర్చు పెడుతూ ఉన్నాడు. తల్లిని తన్నేవాడు, అనేక రకాల హింసలు పెట్టేవాడు. ధనం ఇవ్వకపోతే చాలు తల్లికి ఆ రోజు నరకాన్ని చూపించేవాడు. అలా చేసి ఆ ధనాన్నంతటిని కూడా దుర్వినియోగం చేసేవాడు. అయితే అత్యంత వైరాగ్య సంపన్నుడైనటువంటి గోకర్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏ విధమైనటువంటి శాంతిని పొందలేకపోయారు. ఆ దుందుకారి కొడుతూ ఉంటే దుందులి చాలా దుఃఖపడుతూ జీవించేది. అయితే ఒక రోజున స్వయంగా తన తల్లిని తానే బావిలో పడేసి చంపేశాడు దుందుకారి. ఆమె చనిపోయింది. ఇంట్లో ఇంకెవ్వరూ లేరు, తానొక్కడే. కనుక కొంతమంది వేశ్యల్ని తీసుకొని వచ్చాడు. ఆ వేశ్యల్ని తీసుకొని వచ్చి ఆ వేశ్యలతో తన జీవితం గడుపుకుంటున్నాడు.
ఆ వేశ్యలతో జీవిస్తూ ఉంటే ఈ వేశ్యలు అడిగారు, మాకు అనేక రకాలైన సుఖాలు సౌఖ్యాలు కావాలి, వాటి కోసం ధనం తీసుకునిరా అన్నారు. అతను వెళ్ళి కష్టపడి సంపాదించి ఎక్కడి నుంచో తెచ్చాడు. తెచ్చిన తర్వాత వీళ్ళల్లో ఒక ఆలోచన వచ్చింది, ఇది రాజుగారి దగ్గర నుంచి తెచ్చాడేమో, రాజుగారి ఖజానా నుంచి ఇంత ధనం ఇతనికి ఎక్కడి నుంచి వస్తుంది, కనుక రాజుగారి ఖజానాలోంచి తెచ్చి ఉంటాడు. ఆ రాజుగారి భటులు రావచ్చు, వచ్చినప్పుడు వెతుకుతూ ఇతని ఇంటికి రావచ్చు, ఈ ఇంట్లో ఉన్నటువంటి మనని పట్టుకోవచ్చు, కనుక మనందరం కూడా కారాగారంలో పడవచ్చు అని ఆలోచన చేశారు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం ఇతన్ని చంపేస్తే సరిపోతుంది. ఇతను ఇచ్చినటువంటి ధనాన్నంతటినీ కూడా స్వీకరించేసి ఇతన్ని చంపేస్తే మనకి గొడవ ఉండదు అనుకొని అతను నిద్రపోతున్నటువంటి సమయంలో అతన్ని మత్తు పెట్టేసి అతను ఉరివేశారు, చంపేశారు. ఆ ధనాన్నంతటిని పంచుకున్నారు, వెళ్ళిపోయారు. ఇతన్ని ఎప్పుడైతే ఉరివేశారో, బలవంతంగా చంపేశారో, ఇతను ప్రేత అయ్యాడు, ఒక పిశాచిగా మారిపోయాడు. బలవన్మరణం పొందినటువంటి వాళ్ళకి మళ్ళీ ఉత్తమ జన్మ అనేటువంటిది ఉండదు, ప్రేతలు అవుతారు అని ఇతను ప్రేత అయ్యాడు. ప్రేత అయినటువంటి తాను అనేక రకాల రూపాలు ధరిస్తారు. ప్రేత అయినటువంటి వ్యక్తులకి శరీరం వాయువే, వాళ్ళకి ఇతరత్ర శరీరం ఉండదు. కనుక ఆ ఉన్నటువంటి ఆ వాయు శరీరం అనేక రూపాలు ధరిస్తుంది. ఒక్కొక్కసారి గాడిదలా కనిపిస్తారు, ఒక్కోసారి పులిలా కనిపిస్తారు, సింహంలా కనిపిస్తారు, మనిషిలా కనిపిస్తారు, దేవతలా కనిపిస్తారు, రకరకాలైనటువంటి రూపాలు పొందుతూ ఉంటారు వాళ్ళు. ఇతను కూడా అలాగే రూపాలు అనేక రకాలు పొందుతూ తిరుగుతున్నాడు. అతనికి వాళ్ళకి ఉండేటువంటి స్థానం అంతరిక్షం అని చెప్తుంది శ్రీమద్ భాగవతమే. ఆ భూత ప్రేత పిశాచాతుల యొక్క స్థానం అంతరిక్షం. కనుక ఆ అంతరిక్షంలో ఆ ఎండ, విపరీతమైనటువంటి ఎండ తాపానికి, అలాగే వర్షానికి, అన్నిటికీ అనేక రకాలుగా గురవుతూ చాలా దుఃఖపడుతున్నాడు బాబు. ఆ సమయంలో బాబు పశ్చాత్తాపడ్డాడు. అరెరే, ఎన్ని పాపాలు చేశాను నేను, ఇన్ని పాపాల యొక్క ఫలంగా కదా నేను ఇవాళ అనుభవిస్తున్నానని దుఃఖపడ్డాడు. సరే, ఇలా దుఃఖపడుతూ అతను తన ప్రేతగా తిరుగుతున్నాడు. సరిగ్గా ఈ వార్త ఇంట్లో ఇతను పోయాడని, తన తల్లిపోయిందని, ఇవన్నీ కూడా వార్తలు గోకర్ణుడికి తెలిసినాయి. గోకర్ణుడు యాత్రలో ఉన్నాడు. యాత్రలో ఉన్నటువంటి గోకర్ణుడికి తెలిసి వెంటనే అతను వెళ్ళి గయలో పిండ ప్రదానం చేశాడు. వీళ్ళకి అనేక నదుల్లో తర్పణాదులు వదిలాడు. అనేక రకాలుగా వాళ్ళకి చేయవలసిన హితకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేశాడు బాబు. చేసి అలా తిరుగుతూ చిట్ట చివరికి తన గ్రామానికి వచ్చాడు. తన గ్రామానికి వచ్చి తన గ్రామంలో తన ఇంటి అరుగు మీద తాను పడుకున్నాడు. తన ఇంటి అరుగు మీద పడుకొని ఉన్నాడు. అలా తిరుగుతూ ఆ ఇంటి చుట్టూతే తిరుగుతున్నాడు ప్రేత అయినటువంటి ఇతను, దుందుకారి. అలా తిరుగుతూ ఉన్నటువంటి అతనికి ఇతను కనిపించాడు, గోకర్ణుడు. అమ్మ, నా అన్న వచ్చాడు అనుకున్నాడు. చాలా ఆనందపడ్డాడు. నా తమ్ముడు వచ్చాడు అనుకొని చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి అక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా కేక పెట్టాడు. ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. ఇతను లేచి చూసేటప్పటికే రకరకాల ఆకారాలు పొందుతూ కనిపించాడు. ఇతను ఎవరు నువ్వు అని అడిగాడు. ఇతను ఎవరు నువ్వు, అనేక రూపాలు ధరిస్తున్నావు, నువ్వేమన్నా దేవతవా, లేకపోతే ఎవరు నువ్వు, ఏమిటి అని అడిగాడు. అడిగితే అప్పుడు దుందుకారి సమాధానం చెప్పాడు. ఏమయ్యా, నన్ను గుర్తించలేదా? నీ అన్నని నేను, దుందుకారిని. మరేమిటి ఇన్ని రకాల రూపాలు ధరిస్తున్నావు? నేను ప్రేతనయ్యానన్నాడు. నేను చేసినటువంటి మహాపాపాలకి గాను నేను పొందినటువంటి జన్మ ఇది అన్నాడు. అనేక రకాల తాపాలతో బాధపడుతున్నానయ్యా, నా బాధలన్నింటినీ కూడా నువ్వు పోగొట్టవయ్యా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకున్నటువంటి ఈ ప్రేత శరీరాన్ని పోగొట్టి నన్ను పుణ్యం కట్టుకోమన్నాడు. అదేమిటి, నీకు చేయవలసినటువంటి కర్మలన్నీ చేశానే, గయలో పిండ ప్రదానాలు పెట్టానే, తర్పణాదులు వదిలానే, బదరికాశ్రమంలో కూడా చేశానే, ఇవేమీ నీకు ఫలించలేదా అన్నాడు. నాకు ఏమీ ఫలించలేదు. అవన్నీ ఫలించడానికి తగినంత వాడిని కాదు నేను, వాటన్నిటినీ మించిపోయినటువంటి మహాపాపిని. ఇలాంటి మహాపాపినైనటువంటి నాకు అవేవి ఫలించలేదంటే నా జన్మ ఎలా తరిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నువ్వే ఏదైనా ఆలోచించి నన్ను తరింపచేయవయ్యా అని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తే అప్పుడు గోకర్ణుడు ఆలోచించాడు. గోకర్ణుడికి ఏం చేయాలో పాలుపోలేదు.
అప్పుడు వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. ఆ సూర్యుడు ప్రత్యక్షం అయితే సూర్యుడిని ప్రార్థించాడు, మరి నేను ఏం చేయాలి ఇది అంటే అప్పుడు ఆయన సలహా ఇచ్చారు, శ్రీమద్భాగవత శ్రవణం చేయించు. శ్రీమద్భాగవతం కనుక శ్రవణం చేస్తే తప్పనిసరిగా అతనికి విముక్తి కలుగుతుంది, అంతకు మించినటువంటి ఉపాయం ఇంకొకటి ఏది లేదన్నాడు. అప్పుడు ఆ సూర్యుడు చెప్పినటువంటి విషయాన్ని తీసుకొని అతను వచ్చి అందరికీ కూడా తెలియజేసి, ఇందులో ఒక విషయం ఉన్నది. ప్రధానంగా శ్రీమద్భాగవతం ఎక్కడైతే ప్రవచనం జరుగుతుందో ఆ ప్రవచనం కోసం ఎంతెంత దూరాల్లో ఉన్న వాళ్ళకైనా సరే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని అందచేయాలి. అందచేయకపోతే దోషం, తప్పనిసరిగా అందచేయాలి. అందచేసిన తర్వాత వాళ్ళని ప్రార్థించాలి. మీరు సప్తాహం జరుగుతోంది, వారం రోజులు ఉండలేకపోయినా కనీసం ఒక్కరోజైనా వచ్చి వెళ్ళండి అని ప్రార్థించాలట. అలా వాళ్ళకి అనేక రూపాలుగా ఈ భాగవత ప్రవచనం జరుగుతోంది అనడానికి అనేక రకాల సాధనాల ద్వారా లోకంలో అందరికీ తెలియచేయాలట. ఇదిగో ఈ గోకర్ణుడు అలా అందరికీ తెలియచేశాడు. తెలియచేసి అందరినీ ఒక చోట చేర్చాడు. చేర్చి ఆ గోకర్ణుడు శ్రీమద్భాగవతాన్ని ప్రవచనంగా చెప్పాట. ఆ శ్రీమద్భాగవతాన్ని ప్రవచనంగా చెప్పేటప్పుడు మరి ఇతనికి కదా, దుందుకారికి కదా కావాల్సింది విముక్తి, మరి అతను రావాలి. అతను ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ కూర్చోవాలి, ఆసనం ఏమిటన్నాడు. అన్నప్పుడు 7 కణుపులు కలిగినటువంటి ఒక వెదురు అక్కడ ఉన్నదిట. ఆ వెదురులో ఆ పైన ఉన్నటువంటి కణుపు మీద కూర్చున్నట్ట. నాకు ఇదే ఆసనం, నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు చెప్తుంటే నేను శ్రవణం చేస్తానయ్యా, దానివల్ల నేను విముక్తి పొందుతానన్నాడు. చాలా సంతోషం అని అతనికి చెప్పడం ప్రారంభించాడు. ఈ గోకర్ణుడు అద్భుతంగా ఈ శ్రీమద్భాగవత ప్రవచనం చెప్తూ ఉంటే అది ఒకరోజు పూర్తయింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా చాలా శ్రద్ధగా విన్నాడు. ఆ వింటున్నటువంటి అతని యొక్క శ్రద్ధకి గాను ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పబడినటువంటి శ్రీమద్భాగవతం అంతా అయిపోయింది. ఆ సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఆఫ్ చేశాడు. ఎప్పుడైతే ఆగిపోయిందో భాగవత ప్రవచనం, వెంటనే ఒక కణుపు ఢామ్ అని బద్దలైపోయింది. అర్థం కాలేదు అక్కడ అందరికీ. ఏమిటి బద్దలైంది, ఏమిటి ఇంత పెద్ద శబ్దం వచ్చింది, ఎక్కడి నుంచి అని చూస్తే అప్పుడు ఒక కణుపు బద్దలైపోయింది. అంటే అతని యొక్క పాపంలో ఒకరోజు విన్నటువంటి శ్రీమద్భాగవతం కొంత నాశనం చేసేసింది. అప్పుడు 2వ కణుపు మీద కూర్చొని మరి 2వ రోజు విన్నట్ట. అలాగా ప్రతిరోజు కూడాను ఆయా కణుపుల మీద కూర్చొని వింటూ ఉంటే అదిగో ఆ 7 కణుపుల్లో ఉన్నటువంటి ఆ కర్ర ఏదైతే ఉన్నదో బద్దలైపోతూ వచ్చింది. అట్లా ఇవన్నీ బద్దలైపోయి చిట్ట చివరికి అతను పార్షద శరీరాన్ని పొందాడు. దేవపార్షద శరీరాన్ని, అంటే వైకుంఠ ప్రాప్తి జరిగింది ఆయనకి, ఆయన వైకుంఠాన్ని పొందట. ఇట్లా శ్రీమద్భాగవత శ్రవణం అనేటువంటిది అంత గొప్పది అని శ్రీమద్భాగవతం యొక్క మాహాత్మ్యాన్నంతటినీ కూడా చెప్పారట. ఆ ఉండేటువంటి కర్ర కూడా ఎలా ఉండాలట, పచ్చిదైన, ఎండుదైన, సన్నదైన, లావుదైన, ఎలాంటిదైనా సరే ఒక కట్టెని అగ్ని ఎలాగైతే భస్మం చేసి పారేస్తుందో అలాగే ఈ శ్రీమద్భాగవత శ్రవణం కూడా సర్వ పాపాలని కూడా దహింపచేసేస్తుంది. ఈ శ్రీమద్భాగవత శ్రవణం వల్ల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మనకి దగ్గరగా ఉంటాడయ్యా అని చెప్పుకుంటూ అచేతనమైనటువంటి ఒక కర్రలో ఉండేటువంటి కణుపులే బద్దలైపోతే శ్రీమద్భాగవత శ్రవణం వల్ల చైతన్యం కలిగినటువంటి మనలో ఉన్నటువంటి పాపాలు ఎందుకు బద్దలు కావయ్యా అన్నాడు. కనుక మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడాను నశించిపోతాయి, ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని ఇవాళ ఉదయపు కార్యక్రమంలో మనం శ్రీమద్భాగవత మహాత్మ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని కొంత విన్నాం. వాళ్ళ సాయంత్రపు కార్యక్రమం ఎందుకంటే లేటుగా ప్రారంభించాం కనుక మనం ఈ ఒక్కరోజు రేపటి నుంచి ఎటు
8:30 నుంచి 10 దాకా మనం చెప్పుకుంటాం, పొద్దున, సాయంత్రం 4 నుంచి 5 దాకా. కనుక ఇవాళ సాయంత్రం ఉంటుంది 4 నుంచి 5 దాకా. మిగిలినటువంటి కొంత విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడ అదిగో 7 కణుపులు కలిగినటువంటి ఆ కర్ర కూడా మనం ఉంచాం. అయితే ఊరికే ఉంచాం కానీ అక్కడ అందరూ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు అందరూ వచ్చి వినాలి. యథార్థంగా అట్లా పెట్టినప్పుడు ఈ సప్తాహానికి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కణుపు, మనం చెప్పుకునేది 40 రోజులు కనుక. అయినా కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని ఆవాహనం చేయాలి. యథార్థంగా చేస్తేనే వాళ్ళకి, లేకపోతే ఊరికే పెట్టుకుంటే కాదు. అట్లా అన్నమాట. ఈ కార్యక్రమం ఈవేళ పొద్దున కార్యక్రమాన్ని ముగించుకొని మిగిలినటువంటి కార్యక్రమాన్ని సాయంత్రం మనం చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.